ఉండాలి. చెప్పిన ఏ పనైనా చేస్తూ ఉండాలి. పరిచారకుడుగా ఉండాలి. మీలో ముఖ్యమైన వ్యక్తిగా ఎవరైనా స్త్రీలలో కానీ పురుషులో కానీ ఉండాలనుకుంటే వాళ్ళు దాసులై ఉండాలి. ఒకసారి మీరు ఆలోచించండి. నాకు పాట ఇవ్వలేదే, నన్ను స్టేజీ మీదకి ఎక్కిలేదే, నన్ను ఫోటో తీయలేదే, నన్ను హైలైట్ చేయలేదే, నన్ను పొగడలేదే, నన్ను ముఖ్యమైన వ్యక్తిగా గుర్తించలేదే, నన్ను పెద్ద మనిషిగా గుర్తించలేదే, నేను సీనియర్ మోస్ట్ని, ఈ సంఘంలో సీనియర్ని, నేను మొదటి నుంచి ఉన్న వ్యక్తిని, నాకు ఆ మొదటి నుంచి ఉన్న వ్యక్తి అనేటువంటి గుర్తింపు లేదే అని మనము కొట్టుకొని చస్తాం. మనసులో లోపల మనలో మనము ఒక యుద్ధం చేసుకుంటాం. మనలో మనం అనుకొని గమ్ముకుంటామా, వాడికి వీడికి చెప్పుకుంటాం. మళ్ళీ ఊరుకోము. ఆత్మ మనస్సు ఊరుకోదు, అది పొంగిద్ది అనమాట. వెంటనే వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని మన గోడు వాళ్ళకి చెప్పుకు, చూసావా తమ్ముడు, చూసావా చెల్లి, ఆది నుంచి ఉన్న వ్యక్తిని నేను, నిన్న కాక మొన్న వచ్చారు వాళ్ళు, వాళ్ళకేమో అంత ప్రిఫరెన్స్, నాకేమో అంత వెనకబెట్టారు. చూడు ఎక్కడుంది లోకంలో నమ్మకంగా పనిచేసే వాళ్ళకి గుర్తింపేది, గౌరవమేది అని వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటాం మళ్ళీ. కానీ బైబిల్ ఏం చెప్తుంది? నీవు గొప్పవాడిగా ఉండాలనుకుంటే పరిచారకుడుగా ఉండు, ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలనుకుంటే దాసుడువిగా ఉండు అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? యేసుక్రీస్తు గొప్పవాడే, యేసుక్రీస్తు ముఖ్యమైన వాడే కదమ్మా. ఈ రెండు ఆయనలో ఉన్నాయా లేవా? ఆయన గొప్పవాడు ప్లస్ ముఖ్యమైన వాడు. అయితే గొప్పవాడైనా ముఖ్యమైన వాడైనా ఆయన ఏం చేస్తున్నాడు? తగ్గించుకొని పరిచారకుడిగా, దాసుడిగా తన శిష్యులకి కాళ్ళు గడిగి ఈ టవల్తో తుడుస్తున్నాడు. ఈరోజు ప్రభువుని నమ్ముకున్న మనకి కులం అడ్డం వస్తుంది, డబ్బు అడ్డం వస్తుంది, ఆస్తి అడ్డం వస్తుంది, జ్ఞానం అడ్డం వస్తుంది, తెలివి అడ్డం వస్తుంది, వయసు అడ్డం వస్తుంది. మనం ఏమైతే కలిగి ఉన్నామో అవి మనము తగ్గించుకోవడానికి ఇవన్నీ మనకు అడ్డొస్తున్నాయి. దావీదు సుందరమైన వాడని బైబిల్లో ఉంది. సుందరమైన నేత్రాలు, అతని నేత్రాలు చూస్తే, అతని కళ్ళు చూస్తే, నేత్రాలు చూస్తే ఎవడికైనా ఫ్లాట్ అయిపోతాడు. అంటే అలాంటి నేత్రం పుట్టింది దావీదుకి.